మంచిర్యాల జిల్లా దండేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. దండేపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుతో స్థానిక పేదలకు నాణ్యమైన విద్య అందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. దండేపల్లి మండలంలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభించినందుకు దానికి కృషి చేసిన ప్రేమ్ సాగర్ రావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఆర్థిక శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మరి ప్రేమ్ సాగర్ రావు గారి కృషి వలన ఈరోజు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు మరి మా తరఫున, మా నియోజకవర్గం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రేమ్ సాగర్ రావు గారు విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయం 3 రంగాలను 3 కళ్ళలో చూస్తూ మరి మొన్న 1000 కోట్ల రూపాయలు నిధులను తెస్తూ అభివృద్ధి చేస్తున్నటువంటి మా ప్రేమ్ సాగర్ రావు గారికి మరి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా కృషి చేయాలని, వారికి మరి ప్రజలంతా మంచి చేస్తున్నందుకు అండగా ఉండాలని, ఏదైతే దుష్టశక్తులు కొన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి వాటిని పారదోలి మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా మరి రాబోయే రోజుల్లో వారికి అండగా ఉండి మరి 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని, ఈ నియోజక